ఉన్నప్పుడు ఉట్ల పండుగ లేనప్పుడు లొట్ల పండుగ అన్నట్టే ఉన్నది పోన్రి రైతుల గోస. ఓ దిక్కు ఉల్లి రైతులు కండ్ల నీళ్లు పెడతాన్లు, ఇంకో దిక్కు టమాటా రైతులు తల్లడిల్లి పోతాండ్రు. బంగారం అసొంటి పంట పండినా సరే అడ్డికి పావు సేరు లెక్కన కొంటమంటుండ్రు. గిట్టుబాటు గాక గిల్ల గిల్ల తండాడుతుండ్రు అన్నదాతలు. ఇక చూడుండ్రు ఎట్లున్నదో వాళ్ళ గోస. అయ్యయ్యో ఆగ చూడర్రే, బంగారం అసొంచి టమాటాలు కింద పోయేసి నిప్పుల గుండం దక్కినట్టు దొక్కుతాండు. ఏమైందేవో అన్నా అనుకుంటారా? ఏమైతుంది, కడుపు మండింది. 2 రూపాయలకి కిలోనట టమాటా. అమ్మితే అమ్ముండ్రి, లేకపోతే ఎట్లా తీసుకొచ్చిండ్రు అట్లనే ఇంటికి కొండవనరా అన్నారట కొనేటోళ్ళు. లెక్కల కష్టం చేసి పండిస్తే గిట్ల రూపాయికి 2 రూపాయలకు అడుగుతారా అని కోపం వచ్చి కర్నూలు పత్తికొండ మార్కెట్లో గిట్ల టమాటాలన్నీ కిందేసి తొక్కిండు ఓ రైతన్న. ఎంత గోసొచ్చి పడ్డది చూడర్రే. ఏట వానకాలంలో కూరగాయల రేట్లు బాగా మండిపోతుంటాయి. టమాటాలను ఇండ్లలో దొంగలు పడి దోసుకుపోయిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఈసారి మస్తు తిప్పలొచ్చి పడ్డది. 60 కిలోల తట్ట 40 రూపాయలకి అడుగుతున్నారట. కంసకం దావ ఖర్చులు కూడా వస్తలేవని అన్నదాతలు అరిగోస పడుతుండ్రు. ఉల్లి రేట్లు కూడా గిట్టనే ఉన్నాయి. ఎక్కడికి తీసుకుపోయినా 5-10 అంటుండేటాలకు సూత్త అగ్గువకు అమ్ముకోలేక రోడ్ల మీద బారేసిపోయే కథ అవుతున్నది. మరి ఇక ఎందుకింత చెడ్డబోతు కాలం అవుతున్నదో ఏమగానే రైతన్నలకు ఎక్కలేని గోసొచ్చి పడుతున్నది. పంట పండిచ్చే కాడ నుంచి చాలు చేస్తే అమ్ముకునేదాకా గిట్ల బొచ్చగుద్దుకొని ఏడిచే పరిస్థితి వస్తుంది. సర్కారోళ్ళే జర ఏదైనా ఇగురం చెయ్యాలే, ఆదుకోవాలే అంటుండ్రు టమాటా రైతులు.